యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. క్రైస్తవులో దేవునికి మహిమ కలుగును గాక. ప్రమాదముల మధ్య ప్రతికూలతల మధ్య ఫలించుట ఎలా అనే ఈ సందేశంలో మనం రెండవ భాగాన్ని మనం వింటున్నాం. మొదటి భాగంలో మనము ప్రవర్తన ద్వారా మన ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కోవాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండటం ద్వారా అని నేర్చుకున్నాం. అలాగనే మరి కుట్రలు చేసేవాళ్ళు ఉన్నా కానీ దేవుడు పౌలుకి యోసేపుకి ఎలాగ సహాయం చేశాడో, దానియేలుకి ఎలా సహాయం చేశాడో, మన ప్రభువు కూడా ఎలాగ వాటిని ఎదుర్కొన్నాడో వాటిని గురించి కూడా విన్నాం. అదే సమయంలో మూడవ మాటగా మనము అపోస్తలుల 20వ అధ్యాయము 20వ వచనంలో యథార్థతను గురించి కూడా నేర్చుకున్నాం. 20వ వచనం మళ్ళా చదువుదాం. 20 వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుంటినో ఇదంతయు మీకు తెలియను. యథార్థంగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎటువంటి ప్రతికూలతలైనా ప్రమాదాలైనా మనము ఎదుర్కోగలం, జయించగలం అనే విషయాన్ని మనం గత ఎపిసోడ్లో మరి కొంచెం క్లుప్తంగా నేర్చుకున్నాం. దాన్ని కంటిన్యూ చేస్తూ మీతో చెప్తున్నాను. యథార్థంగా ఉన్న బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళకి ఎన్నో శోధనలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ప్రమాదాలు వచ్చినాయి, ప్రతికూలతలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, మరణాలు వచ్చినాయి, సాతాను శోధనలు వచ్చినాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ దేవుడు వాళ్ళ యొక్క యథార్థత, ఏపు తన యథార్థతను విడిచిపెట్టలేదు, యోసేపు తన యథార్థతను విడిచిపెట్టలేదు, దానియేలు తన యథార్థతను విడిచిపెట్టలేదు, పౌలు తన యథార్థతను విడిచిపెట్టలేదు, భక్తులు తమ యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకే వాళ్ళని దేవుడు ఎంతగానో దీవించాడు. దేవుని సేవకునిగా చెప్తున్నాను, కొన్ని బలహీనమైన ఆలోచనలు, బహుశా అననీయ సప్పీరలాగా మొత్తం ప్రభు కొరకు సమర్పించుకుంటే మనకి ఎలాగా, మన భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేసి ఇరువురు ఒకరినొకరు ఆలోచన చేసుకొని దైవజనుడైన పేతురు ఎదుటికొచ్చి వాళ్ళు అబద్ధమాడి చివరికి ప్రమాదాన్ని తెచ్చుకున్నారు. ప్రమాదం వాళ్ళకి పేదరికం ద్వారా రాలా, ప్రమాదం వాళ్ళకున్నదంతా దేవుని కొరకు సమర్పించుకున్నందుకు రాలా, ప్రమాదం దేవుని సేవకుని దగ్గర అబద్ధమాడినందున వచ్చేసింది. అంటే యథార్థత యొక్క లోపం వాళ్ళని నష్టపరిచింది. ఈరోజు మీతో అదే చెప్తున్నాను దేవుని సేవకునిగా. మనం యథార్థంగా ఉంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, చాలా రకాలైన సమస్యలు శోధనలు మన మీదకి వచ్చినా దేవుడు మనకు సహాయం చేస్తాడు. యథార్థతను గట్టిగా పట్టుకో, విడిచిపెట్టద్దు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కనికరిస్తాడు. దేవుడు యథార్థంగా ఉన్నందుకు దేవుడు మేలు చేస్తాడు. ఎన్నోసార్లు ఎన్నో రీతులుగా ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు వచ్చినా భక్తులు తమను తాము కాపాడుకోగలిగారు. ఫతిఫర్ భార్య అంటది, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు అని పాపానికి శోధించినప్పుడు యోసేపు ఏమంటాడు తెలుసా? యెహోవాకు విరోధంగా నేను ఎట్లింత ఘోరమైన పాపం చేస్తాను, నీ యజమానుడు నిన్ను తప్ప నాకు ఏది అప్పగించకుండా ఉండలేదు, నేను అతనికి ఎలా ద్రోహం చేస్తాను? యథార్థంగా ఉన్నాడు, తన క్యారెక్టర్ విషయం యథార్థంగా ఉన్నాడు. దేవుడు యోసేపుని ఎంత దీవించాడో. కొంచెం శోధన వచ్చింది,
చేయని తప్పుకు నింద వేసింది, చేయని తప్పుకు శిక్ష వేశారు. కానీ వాటి కొండానే దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకునిగా మీతో బ్రతిమలాడుతున్నాను. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా లోపము ఉంటే సరిచేసుకుందాం. కొంతమంది విశ్వాసులు, మరికొంతమంది దేవుని సేవలో ఉన్న దేవుని సేవకులు కూడా దేవుని కొరకు యథార్థంగా ఉంటే ఏమొస్తుంది? ఏదన్నా దాచుకుందాం, యథార్థంగా పని చేయకుండా దాచుకుందాం. మేము ఒక మిషనరీ పరిచర్యలో ప్రకాశం జిల్లాలో దొనకొండ ప్రాంతంలో సేవ చేస్తున్న మొదటి సంవత్సరాల్లో అక్కడ ఒక చిన్న పూరి మందిరం వేయటానికి ప్రయత్నించి ఆ ఏరియాలో పొలాల్లో నిమ్మగడ్డి అనే గడ్డి మొక్కలు తెచ్చుకోవడానికి వెళ్ళాం. ఆ గడ్డితో మందిరం కప్పుకోవచ్చు అనమాట. మరి రెల్లు గడ్డిలాగా ఉంటుంది. ఆ ఏరియాలో దాన్ని అత్తర గడ్డి కూడా అంటారు. అది బాయిలర్లు వేసి బాగా ఉడకబెట్టి దాంట్లో ఉన్న ఆ సారమంతా రసమంతా తీసి దానితో అత్తర తయారు చేస్తారని విన్నాం. అయితే అది బాయిలర్లు ఉడికినాక అదంతా నీళ్లతో ఉంటుంది బాగా. ఆ నీళ్లతో తడిచిపోయిన ఆ గడ్డిని తీసి బయట వేస్తున్నారు. ఆ గడ్డిని మేము తెచ్చుకోవాలి. మేము ఇట్లాగా మందిరం పని కొనుక్కొని వెళ్తే అక్కడ వాళ్ళు కంపెనీలో ఒక బిలీవర్ ఉన్నారు. అతను వెస్ట్ గోదావరి ఏలూరు ప్రాంతం నుంచి వచ్చి అక్కడ పని చేసుకుంటున్నాడు. మమ్మల్ని చూసి మేము దేవుని సేవకులమని, దేవుని మందిరం కొరకు ఇది కావాలని అడిగామని, ఆయన మీతో పాటు నేను కూడా మీకు సహాయం చేస్తానని చెప్పి ఆ గడ్డంతా లాగి బయటేస్తున్నాడు. అతను చేసినంత వేగంగా మేము చేయలేకపోతున్నాం. అతను ఎక్కువ గడ్డి తీసినంతగా మేము తీయలేకపోతున్నాం. అది రాత్రుల టైం, చలికాలం, చాలా కష్టంగా ఉంటుంది. మేము అతను చూస్తేనే చాలా బలహీనంగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు. ఆయనకంటే మేమే చాలా షౌట్గా ఉన్నాం. నేను అడిగాను, మరి మాతో ఉన్న వాళ్ళు ఇంత పని చేయలేకపోతున్నారు, మేము చేయలేకపోతున్నాం, నువ్వు ఇంత సన్నగా ఉండి కూడా ఇంత గట్టిగా ఎలా పని చేస్తున్నావు అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, ఏం లేదన్నా, దేవుని కొరకు పని చేయాలనే తపన నాలో ఉంది. దేవుని మందిరం కొరకు ఉపయోగపడటం కొరకు నా బలాన్ని దాచుకోకుండా, నా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తున్నాను నేను, అందుకే ఇంత చేయగలిగాను అన్నాడు. ఆయన మాటకు నాకు సిగ్గేసింది. నాకు చాలాసార్లు చెప్పుకుంటాను, దాచుకోకుండా దేవుని కొరకు పనిచేసిన బిడ్డలని దేవుడు దీవిస్తాడు. భక్తులు అలా చేశారు, పితరులు అలా చేశారు. సంఘాలు స్థాపించబడ్డాయి అంటే ఎంతోమంది విశ్వాసులు వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళు ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు. అది వస్తువు కానీ, అది డబ్బులు కానీ, అవి ఆహార పదార్థాలు కానీ, అవి కష్టార్జితం కానీ, అది ఏదైనా సరే ప్రయోజనం, ఇది ప్రయోజనం, నేను ఇక్కడ కష్టపడటం దేవునికి ప్రయోజనం, నేను ఈ పైసలు సమర్పించుకోవటం దేవునికి ప్రయోజనం, నేను ఈ వస్తువులు ఇవ్వటం దేవునికి ప్రయోజనం అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ దాచుకోకుండా పనిచేశారు. అందుకే దేవుడి కార్యాలు. ప్రియ దేవుని బిడ్డ, ఓ పక్క లోకం నశించిపోతుంది. ఎంతోమంది నరకానికి పరుగులెత్తుతున్నారు. కుటుంబాల్లో క్షేమం లేదు, నెమ్మది లేదు, రోగాలతో వ్యసనాలతో మనుషులు చనిపోతున్నారు. సువార్త చాలా వేగంగా వెళ్ళాల్సిన ఆవశ్యకత ఇప్పుడు మరి ఎక్కువగా ఉంది. సువార్తకు ఆటంకాలు ఎక్కువైపోతున్నాయి. భారతదేశపు తలుపులు మోయబడిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ బిడ్డ, దేవుని పిల్లలు, విశ్వాసులు, సేవకులుగా మనమందరము దేవుని కొరకు ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా కష్టపడి ఖర్చు పెట్టి దేవుని కొరకు పనిచేసే కాలంలో ఉన్నాం. అలా చేసే బిడ్డలు దేవుడు దీవిస్తాడు. మందిరాలు కట్టబడాలి, సువార్త సభలు బలంగా నిర్వహించబడాలి, సువార్త స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్ళగలగాలి. ఇలాంటి ఛానల్స్ ద్వారా దేవుని వాక్యము ప్రజల గృహాల్లోకి, గుండెల్లోకి వెళ్ళగలగాలి. దీని కొరకు నీ వంతు కృషి నువ్వు చేయాలి. నువ్వు బాగా ప్రార్థించాలి. దేవుని కొరకు ఎంత సమర్పించుకోగలవో అంత సమర్పించుకోవాలి. ఎంతమందికి సువార్తను పరిచయం చేయగలవో పరిచయం చేయాలి. ఎంతమందిని దేవుని సన్నిధికి, మందిరానికి నడిపించగలవో నడిపించాలి. వీటన్నిటిని నువ్వు చేస్తూ పోతే
మనం చేస్తూ పోతే తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆమె చెప్పండి, తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు ఎక్కడన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ, నీ ఉన్న స్థలంలో, నీ ఉన్న గ్రామంలో, నీ ఉన్న ప్రాంతంలో, నీ ఉన్న సంఘంలో నీకు కలిగిన దానిని, నీకు దేవుని సేవకు ప్రయోజనకరమైనది ఏది నీవు చేయగలిగిన దాన్ని తక్షణమే చేయి. దేవుడు అలానే ఆశీర్వదించాడు. కొంచెం పిండి కొంచెం నూనె ఉంది విధవరాల దగ్గర, కానీ ప్రవక్త అడిగితే తీసుకొచ్చేసింది. దానికి నష్టపోలేదు, దేవుడు దీవించాడు ఆమె. ఈరోజు నీతో అదే చెప్తున్నాను, దేవుని పని ధారాళంగా జరగాలి. నువ్వు రక్షించబడ్డట్లు అనేకులు రక్షించబడాలి. నీ కుటుంబం దేవుని సన్నిధికి వచ్చినట్టు అనేక కుటుంబాలు రావాలి. అనేక ప్రాంతాల్లో దేవుని పని విస్తారంగా జరగాలి. లేకపోతే సేవకులు నిరాశపడతారు, సంఘాలు చల్లారిపోతాయి, దుష్టుడు చెలవేగుతాడు. సేవకుడు సేవ చేయకపోతే, సంఘం మూతపడిపోతే ప్రమాదము సర్వ సమాజానికి ఉంటుంది. త్రాగుబోతుగానే ఉంటాడు, తిరుగుబోతుగానే ఉంటాడు, లోకస్తుగానే ఉంటాడు, పాపిగానే ఉంటాడు. దాని ప్రమాదం అందరికీ ఉంటుంది, వాళ్ళకే కాదు చుట్టుపక్కల అందరికీ ఉంటుంది. అందుకని పౌలు మనకు నేర్పుతున్న పాఠం, నా జీవితంలో దేవుని కొరకు ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు అని చెప్పాడు. అందుకే దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. ఈరోజు అట్టి అభిషేకము, అట్టి ఆత్మాభిషేకము మనందరికీ కలుగును గాక. దాచుకుని మనం సాధించేదేం లేదు. దేవునికి ఉపయోగపడితే ఎంతో సాధించవచ్చు, ఎంతో అభివృద్ధి చెందవచ్చు. ఆ రీతిగానే దేవుని సేవకులంగా మా మట్టుకు మేము దేవుని పని చేసాం. ఈరోజు ఇలాగా దేవుని కొరకు ఈ స్థాయిలో ఉపయోగపడటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చదువుకుందాం రండి. దేవుని వాక్యం అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 20వ వచనంలో మొదటి నుంచి చదువు. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవాలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకే తెలియను. దేవుని గూర్చిన సాక్ష్యం, మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం యూదులకును గ్రీసు దేశస్థులకు ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటినో. ఈరోజు దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనకి రెండంచుల సాక్ష్యం మనకు కావాలి. ఆమేన్. రెండంచుల సాక్ష్యం. ఒకటి, మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. రెండు, మన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ సాక్ష్యము, మన సాక్ష్యము మన ప్రభువుని గురించి మనం ఇచ్చే సాక్ష్యాన్ని బలపరుస్తుంది. లేకుంటే మన సాక్ష్యము యేసుక్రీస్తుని గురించి చెప్పే సాక్ష్యానికి అభ్యంతరం అవుతుంది. నేను మార్కాపురం ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో సువార్త కొరకు వెళ్ళినప్పుడు ఒక వీధిలో నిలబడి బాగా సువార్త చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన చాలాసేపు చక్కగా నిలబడి విన్నాడు. విన్న తర్వాత అయిపోయినాక నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, మీరు చెప్పే దేవుని మాటలు బాగున్నాయి, నేను విన్నాను, కానీ మీరు చెప్పేదేదో మాకు కాకుండా మీ క్రైస్తవులకు ముందు చెప్పుకోండి అన్నాడు. చాలా బాధేసింది. ఎందుకు? దేవుని మాటలు బాగానే ఉన్నాయి, విన్నాను, కానీ మాకొద్దు, మీ క్రైస్తవులకు ముందు చెప్పండి అన్నాడు. ఏంటి పరిస్థితి అంటే, అది గ్రామం కాబట్టి మా పొలాల్లో ఉన్న పంటలను మీ వాళ్ళే నష్టపరుస్తున్నారు, దొంగతనం కూడా చేస్తున్నారు. కంది పంట వేస్తే బ్రతకనివ్వరు, మిరప పంట వేస్తే బ్రతకనివ్వరు, దాని చుట్టూ బండలు బాతుకుంటూ అవి పీక్కొని పోతారు. కంపు వేస్తే కంపు కూడా తీసుకెళ్తారు, కంచె వేస్తే కంచె కూడా తీసుకెళ్తారు. మరి వాళ్ళు ఇప్పుడు ఈ మాటలు వాళ్ళు వింటలేదా? ఆ యేసయ్యను కదా వాళ్ళు నమ్ముకుంది, ఆ చర్చికి కదా వాళ్ళు వెళ్ళేది. ఆ పాస్టర్గా మీరు వాళ్ళకి చెప్పరా? మీరు వాళ్ళు మీ మాటలు వినరా? మీరు యేసయ్య గురించి బాగా చెప్తున్నారు, బాగా ఉంది, యేసయ్య మంచివాడే కాదంటల్లా, కానీ మరి యేసయ్య నమ్ముకున్నాం అంటున్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి? ముందు వాళ్ళకెళ్ళి చెప్పండి. దేవుని సేవకు నేను బ్రతలాడుతూ బాధపడుతూ ఒక మాట చెప్పాను, దేవుని గూర్చిన సాక్ష్యం ఇవ్వటానికి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం.
లేకపోతే మనకు సాక్ష్యం లేకుండా ఆయన గురించి ఎంత చెప్పినా అది రణగణధ్వని, అర్థం కాని మాటలే, రిజెక్ట్ అవుతూ ఉంటాయి. చాలా బాధ. కాబట్టి మనం పాడే పాటలు, చెప్పే మాటలు, సాక్ష్యాలు, చేసే ప్రసంగాలు, వీటన్నిటినీ మన సాక్ష్యంతో కాపాడుకుందాం. ఎక్కడైనా నీ సాక్ష్యం డ్యామేజ్ అయితే ఒకసారి ఆలోచించు. అలానే రెండో మాట ఏంటంటే, రెండో అనుభవం ఏంటంటే, ప్రభువుని గురించి సాక్ష్యం ఇద్దాం. ఆమె చెప్దాం, నేను ప్రభువుని గురించి ఎలాగ సాక్ష్యం ఇచ్చాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఎలాగ సాక్ష్యం ఇచ్చాను అంటే, పౌలు భక్తుడు అభివృద్ధి కావడానికి ప్రధానమైన కారణం అంటే తన నడతను కాపాడుకుంటాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభు యొక్క సాక్ష్యాన్ని అద్భుతంగా చెప్తున్నాడు. తన గురించి గొప్ప చెప్పుకోవట్లేదు. ఏంటో మరి ఈ కాలపు పరిస్థితులు ఇలాగ మారిపోయినాయి. ప్రభువును మరుగుపరచలేదు పౌలు భక్తుడు. గ్రీసు దేశస్థులు మేము యేసును చూడగోరుచున్నాం అన్నట్లు పౌలు భక్తుడు తన ప్రజలకి, తన శ్రోతలకి, తన ఆత్మీయ బిడ్డలకు ప్రభువునే చెప్పాడు, ప్రభువుని గురించే మాట్లాడాడు, ప్రభువునే చూపించగలిగాడు. ఇప్పుడు ప్రభువుని చూపించే పరిస్థితులు చాలా తక్కువగా, చాలా తక్కువ కనపడుతుంది. ప్రభు గణపరచబడును గాక అని పాతకాల భక్తులు ప్రభువుని హెచ్చించారు, తమను తాము తగ్గించుకున్నారు. ఇప్పుడు మేము ఘనతనందుదుముగాక అన్నట్లు ఇప్పుడు కాలపు భక్తులు వాళ్ళు తమ ఘనతను చాలా విపరీతంగా పెంచుకొని దేవుని మహిమను సైతం దొంగిలిస్తున్న సందర్భాలు లేకపోలేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, విశ్వాసులారా, మీరు నేర్చుకోవాల్సిన భక్తి ఏంటంటే, ప్రభువుకి ఘనత ఎక్కడొస్తుందో అక్కడ మీరు ఎదగండి. ప్రభువును ఘనపరిచే సేవకులా కాదా గమనించండి. ప్రభువుని ఘనపరిచే విశ్వాసిగా నీవుండటం నేర్చుకో. కొన్ని ప్రాంతాల్లో చిన్న వస్తువులు ఇచ్చిన, నా పేరు చదవండి, నన్ను గుర్తించండి. ఏసన్న గారు ఒకసారి చెప్పారు, ఒక గూని ముసలమ్మ వాళ్ళ చర్చికి వెళ్ళిందంట. గూని ఆమె చర్చికి వస్తూ కొంతకాలం తర్వాత మానేసిందంట. ఏసన్న గారు అడిగారంట, ఏమ్మా ఏంటి మందిరానికి వస్తావు మానేసావు, ఎందుకు రాలేదంటే ఆ మందంట, మీ మందిరానికి వస్తే మాకు గుర్తింపు లేదుగా అందంట. మీ మందిరానికి వస్తే మాకు గుర్తింపు లేదుగా అందంట. ఆయన అంటాడు, ఈ గూని ఆమెకు గుర్తింపు లేదని చర్చి మానేసింది అంటాడు. ఏంటిది గుర్తింపు అంటే, మేము వేరే చర్చికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని బాగా ఘనపరుస్తారు, మాకు వాళ్ళు కూర్చొని మా చేత వాక్యం చెప్పిస్తారు, మాకు కుర్చీ వేస్తారు, మాకు వాక్యం చెప్పిస్తారు, మాకు గుర్తింపు ఇస్తారు. మీ దగ్గరకు వస్తే మమ్మల్ని కింద కూర్చోబెడతారు, వాక్యం మీరు చెప్తారు, మమ్మల్ని సరిచేస్తారు, మమ్మల్ని అలాగా హెచ్చరిస్తారు, కనుక మీ దగ్గర మాకు గుర్తింపు లేదుగా అందంట. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు గుర్తింపు ఇస్తాడు. మనము దేవుని గుర్తింపునే కోరుకుందాం. నీకు గుర్తింపు కావాలా? దేవుడు మహింపరచబడాలి, నువ్వు దీవించబడాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ప్రభువుని గురించి సాక్ష్యం ఇద్దాం, ప్రభువును మహింపరుద్దాం, ప్రభువే ఘనపరచబడదాం, ప్రభువే ఘనపరచబడాలి. సాక్ష్యం చెప్పమంటే చాలామంది ఏమీ ఒక ఆయన సాక్ష్యం చెప్పమని మేము పిలిపించాం ఒక మీటింగ్కి. ఆయన సాక్ష్యం చెప్పిన, నేను దేవునిలోకి వచ్చి నాకు దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు వివరిస్తున్నాడు. ఒకప్పుడు అసలు తినడానికి తిండి లేదు, ఇప్పుడు ఎంతో ఫుడ్, ఎంతో సమృద్ధి. ఒకప్పుడు కట్టుకోవడానికి వస్త్రాలు, ఇప్పుడు ఎంతో సమృద్ధి అయిన వస్త్రాలు. ఒకప్పుడు అసలు ఉండడానికి ఇల్లు లేదు, ఇప్పుడు నాకు 2 ఇళ్ళు వచ్చేసినాయి. ఒకప్పుడు ఇంట్లో సామాన్లు ఉండేవో, ఇప్పుడు ఒక్కొక్కటి 2 వచ్చేసినాయి. 2 బీరువాలు, 2 సోఫాలు, 2 డబల కాట్లు, అన్ని 2 అని సాక్ష్యం అంతా ఒక్కొక్కటి 2 ఇచ్చాడు అని చెప్తుంటే నాకేమో కింద కూర్చొని టెన్షన్ అవుతుంది. ఈ స్పీడ్లో నాకు 2 భార్యలు ఇచ్చారంటారేమోనని. సాక్ష్యాలు, ప్రభువుని గురించే సాక్ష్యం తక్కువ. నాకు ఎంత ఉందో చూడు, నన్ను చూడు, నా ఆస్తిని చూడు, నా అంతస్తుని చూడు, నా పేరు చూడు, నా గుర్తింపు చూడు, నా ప్రఖ్యాతి చూడు, నాకున్నవి చూడు. ఇవన్నీ దేవుడిచ్చినవి. అయితే ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఎక్కడ కనపడుతున్నాడు? ఇవి కాదు కదా, దేవుడు కనబడాలి. ప్రజల్ని, మనకున్న డబ్బు ప్రజలను రక్షించలేదు, మనకున్న పేరు ప్రఖ్యాతులు ప్రజలు రక్షించలేవు. మరి ప్రజలు రక్షించేది ప్రభు. ఆయన గురించిన సాక్ష్యం, ఆయన సిలువ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము.
ఆ సువార్త ప్రజలకి వెళ్ళాలి. సో అందుకనే ప్రభువుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలని ప్రేమతో తెలియజేస్తాం. ఆ రీతిగా మనం ప్రతికూలతల్లో, ప్రమాదాల్లో కూడా ప్రభు మనల్ని ఫలింపజేస్తాడు, వాడుకుంటాడు, బలపరుస్తాడు. కనుక నీ సాక్ష్యం జాగ్రత్త. అదే టైంలో ప్రభువుని గురించిన సాక్ష్యాన్ని ఎక్కువగా చెప్తూ ఉండు. తర్వాత 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవాలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఎంచుకోండి, దీన్నే త్యాగము అంటారు. త్యాగం అంటారు. పౌలు భక్తుడు అంటాడు, ప్రభు అయిన యేసు వలన నేను పొందిన పరిచర్యను తుదముట్టించటానికి నా ప్రాణమును కూడా నేను ఎంత మాత్రమును ప్రయోజనకరమైందో ఎంచుకోలేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణత్యాగం చేశాడు, హతసాక్షిగా మార్చబడ్డాడు ప్రభు కొరకు. సో దేవుడు మనల్ని ఫలింప చేయటానికి ఎన్ని ఆటంకాలు, అభ్యంతరాలు, ప్రమాదాలు, ప్రతికూలతలున్నా మనం అభివృద్ధి చెందే మార్గం పౌలు మనకు చూపిస్తున్నాడు తన జీవితం ద్వారా. ఎట్లాగంటే తాను త్యాగము చేశాడు. త్యాగం, దేవుని కొరకు త్యాగం చేసిన ఏ బిడ్డను దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా. అంతే. నువ్వు ప్రేమించున్న నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చుటకు వెనుదీయలేదు కనుక నేను నిన్నును, నీ మూలంగా నీ సంతానంలో సకల వంశాలను ఆశీర్వదిస్తా. అంతే. త్యాగం, భక్తులు చేసిన త్యాగం. భక్తులు చేసిన త్యాగాన్ని దేవుడు మర్చిపోలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. అది అబ్రహాం జీవితంలో కావచ్చు, ఇస్సాకు జీవితంలో కావచ్చు, యాకోబు జీవితంలో కావచ్చు, ఏబు జీవితంలో కావచ్చు, దావీదు జీవితంలో కావచ్చు, ఎస్తేర్ జీవితంలో కావచ్చు, అపోస్తలుల జీవితాల్లో కావచ్చు, పౌలు జీవితంలో కావచ్చు, ప్రస్తుతం మనం చూస్తున్న భక్తుల జీవితాలు కొంచెం త్యాగం చేసిన బిడ్డలు ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. ఆది సంఘము త్యాగాల సంఘం. ఆది విశ్వాసులు త్యాగాల విశ్వాసులు. అందుకే ఆ మొదటి శతాబ్దంలో ప్రపంచమంతా విపరీతమైన సేవ జరిగింది. దేవుడు వాడుకున్నాడు, దేవుడు అభివృద్ధి చేశాడు. ప్రమాదాలు ఉన్నాయా? ఉన్నాయి. అపాయాలు లేవా? ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు లేవా? ఉన్నాయి. అయినా ఆశీర్వాదాలకు కొరత ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలకు కొరత ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడే సూచికలకు కొరత ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బలపరిచి వాడుకున్నాడు. ఆది సంఘము త్యాగాల సంఘం అయితే ఆధునిక సంఘము రాగాల సంఘాలైనాయి. మనకు రాగాలు ఎక్కువ, త్యాగాలు తక్కువ. మనదంతా రాగాల పోటీ, త్యాగాల పోటీ కాదు. మనంతా మ్యూజికల్ ప్రోగ్రామ్స్, సాక్రిఫిషియల్ ప్రోగ్రామ్స్ ఏమి లేవు. దాన్ని తక్కువగా అంటలేదు. పాటలు తక్కువ కాదు, పాటల గురించి, సంగీతం గురించి తక్కువ చేసి మాట్లాడటం లేదు. క్షమించండి, దాన్ని అపార్థం చేసుకోకండి. కానీ ఆది సంఘము, ఆధునిక సంఘముకున్న వ్యత్యాసం చూడండి. ఆ త్యాగాలు ఎక్కడ? రాగాలకు కొరత లేదు, కానీ త్యాగాలకు సమృద్ధి అయిన కొరత ఉంది. పాటల్లో ఉన్న త్యాగము, రాగాల్లో ఉన్న త్యాగము దేవుని కొరకు పనిచేసేవి సమయంలో ఉంటే ఎంత బాగుండు, ఎంత బాగుండు. కనుక ప్రియా దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము? యేసు వార్తను ప్రకటించను. నీ త్యాగం ఏంటి? ప్రతిరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈరోజు నేను దేవుని కొరకు ఏం చేశాను? నువ్వు ఈరోజు ఏం చేసావు? దాన్ని బట్టి దేవుడు నీకేం చేయాలో నువ్వే నిర్ణయించు. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడా, ఓ మనుషుడా, నీవు ఏమి విత్తుదువో ఆ పంటనే కోయదువు. క్షయమైపోయేదాన్ని విత్తేవా, క్షయమైపోయేదాన్ని కోస్తావు. అక్షయమైన దాన్ని విత్తేవా, అక్షయమైన దాన్ని కోస్తావు. విత్తకుండా ఎవరు కొయ్యవు. విత్తనం విరగకపోతే ఫలించున. కానీ నువ్వు విత్తాల్సింది విత్తాలి, విరగాల్సినంత విరగాలి ఫలితానికి. కనుక ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే త్యాగాలు మాత్రం చెయ్యం, ఆశీర్వాదాలు మాత్రం కావాలి. దేవుని కొరకు ఏమీ చెయ్యం.
దేవుని కొరకు నడవాలంటే నడము. కొంతమంది మరి మనము వేరే ఉద్దేశంతో కాదు, కానీ వారు నమ్ముకున్న భక్తి కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో. కాళ్ళకు చెప్పులు లేకుండా ఎంత దూరం నడుస్తారో, ఒంటిపై వస్త్రాలు లేకుండా ఎంత కష్టపడతారో. దేవుని బిడ్డలు ఆలోచించండి. మనము మందిరానికి వచ్చేటప్పుడు ఎంత నిర్లక్ష్యం, ఎంత ఆలస్యం, బాధ్యత లేని విషయం. సరిగా ఒక్క రోజైనా టైంకి వచ్చే బిడ్డలు ఎంతమంది అంటారు? మీకు జీవితాంతం పనులుగా ఓ పక్క కడుపులు కాల్చుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా, ఒంటి మీద వస్త్రాలు లేకుండా వాళ్ళు నమ్ముకున్న భక్తి కొరకు వాళ్ళు చేసే త్యాగం చూడు. అదేమంటే దాని శరీరానుసారమైంది, మనది ఆత్మానుసారమైంది అంటావు. ఏంటి నీ ఆత్మానుసారం? భయం లేకుండా, టైంకి రాకుండా, దేవుని కొరకు పని చేయకుండా, సమయాన్ని గౌరవించకుండా, దేవుని కొరకు పని చేయకుండా ఎలా దీవించబడతావు? ఒక పూట భోజనం మానం, కొద్ది దూరం కాళ్ళ నడకుండదు, సకల సౌకర్యాలు చర్చిలో కావాలి, మీటింగ్లు పెడితే మంచి భోజనాలు, లేకపోతే ఆగిపోతాం. సిగ్గు 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 సిగ్గు. ఒక ఆయన వాల్ పోస్టుల్లో ఈ సభలకు వచ్చిన వాళ్ళకి పొటేలు మాంసం పెట్టబడును, పొటేలు మాంసంతో భోజనం. ఆ పొటేలు కూడా వేసి పెట్టాడు. మరి ఏం భక్తి నేర్చుకుంటున్నారో, ఏ బైబిల్ చదువుతున్నారో, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఈ ప్రజల బలహీనతని ఎందుకు అట్లా చేస్తున్నారు, ఇంకెందుకు అట్లా పెంచి పోషిస్తున్నారు? ఏదో ఒక బెనిఫిట్ చెప్పకపోతే మా వాళ్ళు రారు, అందుకు ఇట్లా తయారయ్యారు. స్వార్థపరులైన విశ్వాసులకు మరింత స్వార్థపరులైన సేవకులు, మోసగాళ్ళైన విశ్వాసులకు మరింత మోసగాళ్ళైన సేవకులు. చివరికి దేవునికి ఎంత దుఃఖం, దేవుని సంఘానికి ఎంత డ్యామేజ్, ఎంత నష్టం, అన్ని జనుల మధ్య ఎంత హేళన. మనది పరిశుద్ధ గ్రంథం, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన కథ కాదు, ఆయన భ్రమ కాదు, ఆయన ఛాయ కాదు, ఆయన నీడ కాదు. భక్తులు దాన్ని మొదటి శతాబ్దంలోనే నిరూపించారు. రండి దేవుని యొక్క వాక్య వెలుగులోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశమునందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నా. పౌలు భక్తుడా, అయ్యా మీరు అన్ని జనుల మధ్య సువార్త ఎట్లా ప్రకటించారయ్యా? మీకు లేవా ప్రతికూలతలంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలం, మహత్కార్యము, పరిశుద్ధాత్మ చేతను నా ద్వారా చేయించిన వాటిని ప్రకటిస్తూ ముందుకెళ్ళాను. ఆ రీతిగా ప్రతికూలతల మధ్య పౌలు ఫలించాడు. అట్టి ఆశీర్వాదము దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతికూలతల మధ్య, ప్రమాదముల మధ్య అద్భుతంగా పౌలు భక్తుడు తన సేవా జీవితంలో, తన విశ్వాస జీవితం ఎంతో ఫలించాడు. అట్టి కృప మా ఆత్మీయ బిడ్డలకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య
యెహోవా